శ్రీలక్ష్మిని. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అందరికీ మంచిగా అనుకున్నవన్నీ జరగాలని, హ్యాపీనెస్తో నిండిపోవాలని కోరుకుంటున్నాను. 2024 ఎలా గడిచినా కానీ 25 మంచిగా ఇంకా బాగా ఈ గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ 2025లో మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే నేను ఎంతగా ఎడిక్ట్ అయ్యానో వీటికి ఇంకా రెగ్యులర్గా వాడదాము అన్నంతలాగా ఎడిక్ట్ అయ్యానమాట. అంటే మేకప్ ఎక్కువ వేసుకోను, కొంచెం దగ్గర దగ్గర ఈవెంట్స్కి వాటికి న్యాచురల్గా ఎలా వేసుకోవాలి, మై లిప్ షేడ్స్ ఏమేంటి అవి మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను వాడే లాక్మీ ఐ షాడో ప్యాలెట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది మినిమం కలర్స్ వస్తాయి, ఎక్కువగా రావు కలర్స్. కొన్ని మనకి ఇండియన్ స్కిన్స్కి సెట్ అయ్యేలాగా ఉంటాయి అన్నమాట. అవి మీకు చూపిస్తాను. లాక్మీ అబ్సల్యూట్ స్పాట్ లైట్ అనమాట. ఇవి నేను ఎక్కువగా వాడను, ఎక్కువ అకేషన్స్ అలా ఉన్నప్పుడు వాడతానమాట. ఇదిగోండి, ఇలా వస్తుంది. ఇక్కడ చిన్న మిర్రర్ వస్తుంది, ఒక చిన్న బ్రష్, ఇవి షేడ్స్ వస్తాయి అన్నమాట. ఎక్కువగా మరి షైనింగ్ షేడ్స్ ఉండవు, లైట్గా మనకి న్యూడ్ షేడ్స్, లైట్ షేడ్సే వస్తాయి. అవి చూపిస్తాను. నేను ఎక్కువ వాడేది ఇది, కొంచెం షిమ్మరీ, లైట్ షిమ్మరీ. ఇదేమో హైలైటర్ లాగా వాడతాను అనమాట. ఇవన్నీ మామూలు ఐ షాడోనే, నేను ఇది హైలైటర్ లాగా వాడతాను. ఎక్కువ ఈ బ్రౌన్ షేడ్ వాడితే న్యాచురల్గా ఉంటుంది అనమాట, మరీ షైనింగ్గా ఉండదు. కొంచెం మరీ పార్టీ వేర్ లాగా అంటే కొంచెం రెడ్ షేడ్స్, పింక్ షేడ్స్ వాడచ్చు. ఇది 1000 దాకా పడింది నాకు. లాక్మీ అబ్సల్యూట్ స్పాట్ లైట్ చాలా బాగుంటుంది, మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నేను వాడే కాంపాక్ట్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మరీ మేకప్ వేసుకున్నట్టు అలాగేముండదు. లాక్మీ 925. దీంట్లోనే ప్రైమరు, మ్యాట్ ఉండిద్ది అనమాట. న్యాచురల్గా ఉంటుంది, మరీ ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ ఉండకపోయినా న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఇది 600 దాకా పడిద్ది, మీకు ఆఫర్లో ఇంకా తక్కువగా రావచ్చు. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే ఇట్లా మిర్రర్ వస్తుంది. దీనికి నేను వాడి అయిపోయింది. ఇది ఇట్లా ఉంటుంది. దీంట్లో ఒక చిన్న స్పాంజ్ టైప్ పఫ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ మధ్య నేను రీసెంట్గా బాగా ఎడిక్ట్ అయింది ఐబ్రో పెన్సిల్ అనమాట. నేను ఎక్కువ టచ్ చేయను ఐబ్రో పెన్సిల్, కానీ ఐబ్రోస్ నాకు థిక్గా ఉంటాయి. బ్లూ హెవెన్ అని బ్రో అని వస్తుంది, బ్లూ హెవెన్. ఒకవైపు ఏమో ఇలా ఇలా వస్తుంది, ఇట్లా లిప్స్టిక్ లాగా మూవ్ చేస్తే పైకి వస్తుంది ప్రోడక్ట్. ఒకవైపు ఏమో స్కూలీ వస్తుంది, ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుంది. అంతకుముందు నేను ఐబ్రోస్ది కిట్ వేరేది వాడాను, అది చూపిస్తాను. ఇది అల్టిమేట్ అని, ఇది వాడి అయిపోయింది కూడా. ఇదైతే కొంచెం ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఇది వ్యాక్స్ టైపు. ఇది బ్రౌన్ అండ్ బ్లాక్. దీనికి చిన్న బ్రష్ ఇస్తారు. దీంట్లోనే ఒక సీక్రెట్ మిర్రర్ ఉంటుంది, అది చాలామందికి తెలీదు. దీని లోపల ఉంటుంది, ఇక్కడ కింద ఓపెన్ చేస్తే వస్తుంది అనమాట. ఇలా మిర్రర్ ఉంటుంది దీంట్లో. ఇది వాడి అయిపోయిందని ఇది కొత్తగా తెప్పించాను అనమాట, బ్లూ హెవెన్ది. అది వాడుతున్నాను. ఇది అంతకుముందు వాడేదాన్ని. ఇది కాకపోతే కొంచెం పౌడరీ ఫామ్లో ఉంటుంది, అదైతే స్టిక్ టైప్ ఉంటుంది. ఇది కూడా 500 దాకా ఉంటుంది, కానీ చాలా వర్త్, తీసుకోవడం మాత్రం చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు వాడచ్చు కూడా. మీకు ఐబ్రో కిట్ గురించి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక టిప్ అనమాట. మనం ఐబ్రో కిట్ ఎలా చూసుకోవాలి, మరి కొంతమంది బ్లాక్గా గీసినట్టుగా వేసుకుంటారు, అలా వేసుకోకూడదు. మన హెయిర్ ఏ కలర్ ఉంటుందో అది న్యాచురల్ కలర్ లాగా ఉండే, దగ్గరగా ఉండే షేడే వాడాలి, అప్పుడే న్యాచురల్గా ఉంటుంది అనమాట. కొంతమంది బ్లాక్ బాగా గీసినట్టుగా అలా వాడతారు, అలా వాడకూడదు. మన హెయిర్ ఏ కలర్ ఉంది ఇప్పుడు, అదే కలర్ మనం వాడాలన్నమాట. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ అండ్ లేతే 2 మిక్స్ చేసి కొంచెం లైట్ బ్లాక్, అది 2 మిక్స్ చేస్తే మన హెయిర్ కలర్ వచ్చేస్తుంది, అలా కూడా వాడచ్చు.
నెక్స్ట్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్. నేను మంచి ఫంక్షన్స్‌కి వాటికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇవి కంపల్సరీగా వాడతాను. ఇది మెబ్లిన్ లిప్‌స్టిక్ అనమాట. న్యూయార్క్. మీరు కాఫీ తాగినా, ఏమన్నా తిన్నా గానీ, ఈవినింగ్స్ వరకు గూడా మీ లిప్స్ మీద అలాగే ఉంటది. లైట్ వెయిట్ ఉంటది. నా షేడ్ అయితే 305. చాలా బావుంటది. ఇదైతే సూపర్ స్టే అనమాట. కొంచెం ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్ లాగా ఉంటదనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. నేను ఇది వాడతాననమాట. లైట్ ఆరెంజ్ మరీ ఎబ్బెట్టుగా కనిపించదు. న్యాచురల్‌గానే ఉంటది. నెక్స్ట్ ఇంకొక మై ఫేవరెట్ లిప్‌స్టిక్ 'లారియల్ పారిస్'. ఇది చాలా న్యూడ్ షేడ్ చాలా బావుంటది. ఆహ్, దీని షేడ్ 116. చాలా బావుంటది. న్యూడ్‌గా ఉంటది. మనం న్యాచురల్‌గా ఎక్కువ హెవీగా రెడీ అవ్వక్కర్లేదు అనుకునే వాటికి మాత్రం ఇది కంపల్సరీ వాడొచ్చు. ఇది చాలా బావుంటది. డార్క్ దానికైతే ఇదేసుకుంటాను. కొంచెం ఇదేసుకొని ఇది లేకపోతే ఈ 2 మిక్స్ చేసి కూడా వేసుకుంటాను. అలా కూడా వేసుకుంటా. ఇంకొకటి ఈ మధ్య రీసెంట్‌గా ఫేవరెట్ అయింది కీరో లిప్‌స్టిక్స్. ఇది ఆప్రికాట్ ఆయిల్ ఒస్తది. న్యాచురల్‌గా ఉంటది. నట్‌మగ్ 12 అని. ఇది గూడా చాలా న్యూడ్ షేడ్ చాలా బావుంటది. అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు. కానీ ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటది. మెబ్లిన్. ఇది అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు. కానీ షేడ్ బావుంది. న్యాచురల్‌గా అని ఇది తీసుకున్నాను. ఇంకొకటి మీరు హైలైటర్ వాడాలనుకుంటే ఇలాంటివి షుగర్ వాళ్ళయి చిన్న చిన్నవొస్తాయి. కొన్ని కొన్ని లాక్మీలో ఉన్నాయి. పెద్ద పెద్దగా ట్యూబ్స్ వస్తాయన్నమాట. అవి మనం అంత వాడము, అయిపోవు గూడా. ఇదైతే షుగర్ వాళ్ళది మినిమల్ సైజ్ ఉంటది. చిన్న సైజు. గోల్ 01 దీని షేడు. చాలా బావుంటది. మనం ఇది మాయిశ్చరైజర్‌లో కొంచెం ఇది ఒక 1 డ్రాప్ ఏసుకొని అది మాయిశ్చరైజర్ లాగా హ్యాండ్స్‌కి పూసుకున్న మంచి షైనింగ్ ఉంటది. మనం మేకప్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ ఒక కలర్ లాగా, ఫేస్ ఒక కలర్ లాగా ఉండకుండా ఇలా వేసుకోవచ్చనమాట. చాలా బావుంటది. ఒకసారి తెప్పించుకొని చూడండి. మీరు అన్నిటికి బావుంటది. మేడ్ ఇన్ పారిస్ ఇది. బావుంటది. షుగర్ ప్రొడక్ట్స్ గూడా కొన్ని కొన్ని బావుంటాయి. చూడండి. షుగర్ ఐలైనర్స్ బావుంటాయి. హ్మ్. చూడండి మీరు ఏవన్నా బావుంటే తీసుకోండి. ఇది మాత్రం బావుంటది. కాంపాక్ట్‌గా వస్తది చిన్నగా. ఇది లైట్ షిమ్మరీ ఎక్కువగా మనం కొంచెం నైట్ పార్టీస్‌కి అలా వెళ్ళాలనుకుంటే ఇది మాయిశ్చరైజర్‌లో పూసుకొని ఫేస్‌కి వాడొచ్చు, హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి గూడా వాడొచ్చు. అంత షైనింగ్ బావుంటదనమాట. ఇంకొకటి మై ఫేవరెట్ ఈ మధ్య నేను తెప్పించానని లాస్ట్ వీడియోలో చెప్పా గదా! ఫస్ట్ ప్రొడక్ట్స్ పర్పుల్ ప్రొడక్ట్స్‌లో. ఈ మధ్య నా ఫేవరెట్ అయిపోయింది. నాది వాటరీ ఐస్ అనమాట. ఆహ్, కొంచెం ఒక అరగంటకే నాకు కాటుక పెట్టుకుంటే కారిపోవడము, ఇచ్చీనెస్ లాగుండడం అలా ఉండేది అంతకుముందు. ఇప్పుడు మాత్రము ఇది చాలా ఫేమస్ అయింది. 'రెనీ మిడ్‌నైట్ కాజల్' దీనికి ఒక షార్ప్‌నర్ గూడా ఇస్తారు. మనం ఇలా షార్ప్ జేసుకోవచ్చనమాట. మన పెన్సిల్స్ ఎలా ఉంటే అలా. 'రెనీ మిడ్‌నైట్ కాజల్' చాలా బావుంటదిది. ఎక్కువ సేపు స్టే ఉంటది. ఇట్లా కారిపోవడం అలాగేమి ఉండదు. బావుంటది. మీరు తెప్పించుకుంటా అంటే తెప్పించుకోండి. ఇది ఇది ఈ మధ్య యాడ్స్ గూడా వస్తున్నాయి గదా! నేను లాస్ట్ టైమ్ అసలు ఎలా ఉంటదా అని తెప్పించాను. కానీ ఇప్పుడు చాలా బావుందిది. దీని రివ్యూస్ గూడా బావున్నాయి. నేను అసలు ఎలా ఉంటదని తెప్పించాను. లాస్ట్ టైమ్ చెప్పా గదా! బావుంది. నెక్స్ట్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్ లోషన్. డర్మాకో సన్ స్క్రీన్ 1% ఎస్‌పీఎఫ్ 50 అనమాట. PA++ చాలా బావుంటది. మీరు ఏది చేసినా చేయకపోయినా సన్ స్క్రీన్ వాడాలి. స్కిన్ మాత్రము డల్ అవ్వడం అవంతా అవుతది. ఇది వాడితే మాత్రము కొంచెం నా స్కిన్‌కైతే ఇది సెట్ అయింది. మీరు సజెషన్ ఎవరైనా తీసుకొని తీసుకోండి. ఆహ్, ఇది చాలా బావుంటది. వైట్ కాస్టింగ్ ఉండదు. లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటది. మనం జస్ట్ మాయిశ్చరైజర్ పూసుకున్నట్టు ఉంటది అంతే. పెద్దగా ఏమి ప్రాబ్లమ్ ఉండదు. ఎక్కువగా స్వెట్టింగ్ రావడం. నేను అంతకుముందు వేరే సన్ స్క్రీన్‌లు వాడేదాన్ని. అవి నాకు కొంచెం, కొంచెం సేపటికి చెమట రావడం, వైట్ కాస్టింగ్ లాగా రావడం అలా ఈ మధ్య ఇది బావుందనమాట. ఇది చాలా బావుంది. తీసుకుంటా అంటే తీసుకోండి. ఇది కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ దాకుంది. ఆహ్, ఆఫర్‌లో 1+1 గూడా ఒస్తది. డర్మాకో యాప్‌లో తీసుకుంటే మాత్రం. నెక్స్ట్ మై ఫేవరెట్ ఎన్‌వైబే మ్యాట్ ఫినిషింగ్ సెట్టింగ్ స్ప్రే అనమాట.
సెట్టింగ్ స్ప్రే. మనం మేకప్ అంతా వేసుకున్నాక ఇదొక ఇట్లా స్ప్రే చేసుకుంటే మాత్రం చాలా సేపు ఉంటదనమాట. ఒక 6 అవర్స్ మినిమమ్ మన మేకప్ అలాగే ఉంటదనమాట. ఓకే. ఇది 225. ఇది మనం ఎక్కువ మేకప్ వేసుకున్నప్పుడే వాడతాము. ఎక్కువ రోజులు కూడా వస్తదనమాట. చూడ్డానికి చిన్న సైజ్ ఉన్నా గానీ బావుంటది. నెక్స్ట్ మై ఫేవరెట్ హైపర్ కలర్ వాటర్ ప్రూఫ్ మస్కరా అనమాట. మీకు పర్పుల్‌ది దాంట్లో చెప్పే గదా! ఆ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను. ఇది నేను ఎప్పటినుండో ఇదే వాడతాను. చాలా బావుంటది. చూడండి చాలా బావుంటది. ఎక్కువ స్టే ఉంటది. వాటర్ ప్రూఫ్ బావుంటదనమాట. ఈ మధ్య నేను తెప్పించానన్నా గదా! కలర్ బార్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐలైనర్. ఇది ఇది షైనింగ్ ఉంటది. మ్యాట్‌ది నేను లాస్ట్ టైమ్ తెప్పించా గానీ, ఇప్పుడు అది స్టాక్ అవైలబుల్ లేదన్నారు. ఇది కూడా బానే ఉంది. స్టే ఎక్కువే ఉంది. నేను దాంట్లో చూసి రివ్యూ చెప్తున్నాను. ఆల్రెడీ వాడా కాబట్టి. ఇంకో లైనర్, లిక్విడ్ లైనర్ పెట్టుకోలేరు కాబట్టి, మీరు ఇలాంటి స్కెచ్ టైప్‌ది వాడొచ్చనమాట. ఇది నేను ఎప్పటినుండో వాడుతున్నాను. అంటే ఇది ఎక్కువ స్టే ఉండదు. మీరు ఫేస్ వాష్ చేసుకోగానే పోతది. వర్షానికెళ్ళినా పోతది. కానీ మీరు జస్ట్ వేసుకోవడానికి, మీకు కొంచెం ప్రాక్టీస్ అవ్వడానికి, డైలీ పర్పస్‌గా వాడుకోవాలంటే ఇది వాడొచ్చు. ఇది ఆరిఫ్లేమ్ కంపెనీ లైనర్ అనమాట. ఇదొచ్చేసి కాస్ట్ 500 ఎంతో పడింది. ఆఫర్స్‌లు ఉంటాయి ఆరిఫ్లేమ్ కంపెనీలో. అవి చూసుకొని తీసుకోండి. ఐలైనర్ వాటర్ ప్రూఫ్ అన్నారు కానీ, అంత వాటర్ ప్రూఫ్ ఏముండదు. కానీ ఇది మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం కూడా వాడుకోవచ్చనమాట. బావుంటది. బాగా ఇది లైనర్ పెట్టుకునే ముందు దీంతో బాగా యూజ్ చేసుకోండి. ఇది జస్ట్ స్కెచ్ లాగా ఉంటదనమాట ఇలా. కనిపిస్తుందా? స్కెచ్ టైప్ ఉంటది. బావుంటదనమాట. ఇంకొకటి కలర్ బార్ పర్ఫెక్ట్ మ్యాచ్ ప్రైమర్. ఇది లాస్ట్ టైమ్ కూడా చూపించాను. మై ఫేవరెట్. అండ్ 2025లో ఫేవరెట్స్ ఇయన్నీ చూపించాలనుకున్నా కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఇది 950 రూపీస్ ఉంటది. కొంచెం మీకు ఆఫర్‌లో అయితే తక్కువే వస్తది. ప్రైమర్ ఫస్ట్ అది మాయిశ్చరైజర్ పూసుకున్నాక ఇది ఓపెన్ పోర్స్ ఉన్నా కానీ మంచిగుంటదనమాట. ఓకే. నమస్తే. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను.